ఈటీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. నా పేరు ఇబ్రాహీం, షేక్ ఇబ్రాహీం. ఇంకొల్లు ఆటోనగర్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యుడిగా మాట్లాడుతున్నాను. ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం గురించి మాట్లాడాలని చెప్పి అభిప్రాయపడుతున్నాను. ముందుగా ఇప్పటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటి ప్రభుత్వం వచ్చేసరికి నవరత్నాల మీదే ఫోకస్ చేశారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే నవరత్నాలు చెప్పారో వాటిని పూర్తి చేయాలి అని చెప్పి పింఛన్ల విషయంలో కానివ్వండి, రైతులకు కానివ్వండి, చేనేత కార్మికులకు కానివ్వండి, డ్రైవర్లకు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వటం, ఇవి ఏమైతే చెప్పారో అవి సకాలంగా పింఛన్లు, ముసలి వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి పింఛన్లు ఇవ్వటం, సకాలంలో చేయటం అంతా చాలా బాగుందండి. పరిపాలన అయితే నవరత్నాల విషయంలో పరిపాలన బాగానే ఉంది, కానీ మరి అభివృద్ధి ఎవరు చేస్తారండి? నవరత్నాలు ఒకటే చేసుకుంటూ పోతే ప్రజల అభివృద్ధి ఏంది? ఈ అభివృద్ధి గురించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ పాయింట్. ఇకపోతే ఇంకొల్లు గ్రామం, మేము పచ్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం ఉంది. ఇక్కడ 12,000 మంది ఓటింగ్ ఉంది. ఇక్కడ 12,000 మంది ఓటింగ్ ఉండి కూడా కనీస సదుపాయాలు ఇక్కడ లేవండి మాకు. ఇప్పటి ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఇకనైనా మేము పనులన్నీ సక్రమంగా చేస్తారు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, పంచాయతీ వాటర్ కానివ్వండి, అన్ని వ్యవస్థ బాగుపడిద్ది అని చెప్పి ఆశించాము. కానీ ఈ నవరత్నాల విషయాల్లో ఇవన్నీ మర్చిపోయి ఎటువంటి కార్యక్రమాలు ముందుకు పోవట్లేదు. దానికి తోడు ముందుకు పోగా మద్యపానం నిషేధం అన్నారు. ఆ మద్యపానం నిషేధం చేయకుండా ఈ పింఛన్ డబ్బుల రూపంలో కానివ్వండి, కరెంటు బిల్లుల రూపంలో కానివ్వండి, ఇచ్చిన డబ్బుని వాళ్ళు కరెంటు బిల్లులు, మద్యం రేట్లు పెంచి ఏదో ఒక విధంలో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వానికి చేరేటట్టు చేసుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు అయితే బాగానే ఉండే, కానీ కొన్ని కార్యక్రమాలు అయితే బాగోలేవండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో పింఛన్ ఇస్తున్నారండి. కారు ఉంటే పింఛన్ లేదు అంటున్నారు. కారుకి పింఛన్కి సంబంధం ఏంటండి? కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ లేదంటున్నారు. దీనికి సంబంధం, కరెంటు రేట్లు పెంచేశారు మీరు, ట్రాన్స్పోర్టింగ్ రేట్లు పెంచేశారు మీరు. కారు ఏముందండి? 40,000, 50,000 రూపాయలు పెడితే కారు వస్తుంది. అది తీసుకొని ఏదో తిరుగుతున్నారు జనం. వాటికి మీరు ప్రభుత్వ అవకాశాలు మొత్తం తీసేస్తున్నారు. కరెంటు బిల్లులు మీరే పెంచుతున్నారు. ఇంత కరెంటు వస్తే దానికి మళ్ళీ పింఛన్లు మీకు వచ్చే అవకాశాలు మొత్తం పోతున్నాయని చెప్పి అంటున్నారు. ఇంకా మీరు చేస్తుంది ఏముంది మాకు ఇక్కడ? ఇక నవరత్నాలు ఇది ఒక భాగం. పోతే ఆ జనాలకి ఆ డబ్బులు ఇవ్వడం తప్ప మాకంటూ ఉపయోగాలు ఏం కనిపించలేదు. వీటి మూలాన అభివృద్ధి అనేది వెనకబడిపోయింది. మీరు వాటితో పాటు ముందు అభివృద్ధి గురించి ఆలోచించండి. ఇది ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న పనులైతే ఇవ్వండి. ఇవే కాకుండా ఇప్పటి ప్రభుత్వంలో మా ఇంకొల్లు గ్రామానికి అయితే తీరని నష్టం జరిగిందండి. అది ఏ విధంగా అంటే, మా రోడ్ల మీద షాపులు పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుండి, దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి బతుకుతున్న వాళ్ళందరి బతుకు తెరువు తీసేశారు. మీరు రోడ్ల మీద షాపులు ఉండయి, మీరు షాపులు మొత్తం తీసేసని చెప్పి క్రేన్లు తీసుకొచ్చి పడేసే పరిస్థితిలో ఉన్నారండి. పడేసేశారు కూడా మొత్తం. ఇప్పుడు 40 ఏళ్ళగా లేని ట్రాఫిక్ రూల్స్, 40 ఏళ్ళగా లేని రోడ్డు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి ఎందుకండి అంటే, ఇక్కడ ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వం గెలవటం వలన ఇది చేశారా, లేకపోతే నిజంగా ఊరు అభివృద్ధి కోసం చేశారా? ఊరు అభివృద్ధి కోసం అయితే షాపులు పడేసి బతుకు తెరువులు తీస్తే అభివృద్ధి కాదండి.
అభివృద్ధి అంటే అయి చాలా ఉంటాయి. చేయాల్సిన అభివృద్ధులు చాలా ఉంటాయి. సరే, ఇప్పటి ప్రభుత్వం అయితే చేసిన నిర్లక్ష్యాలు ఇయన్నీ ఇట్లా ఉన్నాయనుకోండి. వీటిని నేనైతే ఏం తప్పు పట్టలేదండి. ఎందుకంటే మీ దృష్టికి ప్రతి ఒక్కటి రావాలి అంటే అది జరిగే పని కాదు. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ప్రజలే తీసుకెళ్ళాలి. దాన్ని ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కూడా మీ దగ్గరికి తీసుకురావాలి. అది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో అయితే నిర్లక్ష్యాలు ఇవ్వండి. ఇకపోతే గత ప్రభుత్వం అంటారా? గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అండి. గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను మీకు. ఇంకొల్లు గ్రామానికి 12,000 మంది ఓటింగ్ ఉన్నారు. నీటి సదుపాయం లేదు. పంచాయతీ వాటర్ సదుపాయం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఈ ప్రాబ్లమ్స్ మాకు గత ప్రభుత్వంలో కూడా ఉండేయండి. ఈ ప్రభుత్వంలోనే కాదు. ఈ ఇంకొల్లు మండలంలో కానివ్వండి, ఇంకొల్లు గ్రామంలో కానీ ఏదో 1, 2 ఊర్లలో మాత్రమే ఏదన్నా అభివృద్ధి జరిగిందో కానీ ఎన్ని గ్రామాలు ఉన్నాయండి మా ఇంకొల్లు? ఇంకొల్లు మండలానికి చుట్టుపక్కల ఏవైనా సరే 15 గ్రామాలు ఉన్నాయండి. ఈ 15 గ్రామాలకు సంబంధించి ఏదో 1, 2 గ్రామాల్లో మాత్రమే ఏదైనా రోడ్లు వేయటం కానివ్వండి, నీటి సదుపాయం కానీ కల్పించారే గాని తక్కిమ గ్రామాలు మొత్తం ఏం చేసినాయండి? అదొకటి. ఆర్టీసీ బస్సు సదుపాయం అండి. బస్సు సదుపాయాలు కూడా సక్రమంగా లేవు మాకు. ఒక్క హైదరాబాద్ ప్రైవేట్ బస్సులు తప్ప ఈ చుట్టుపక్కల ఏ ఊరు వెళ్ళటానికి కూడా సరైన సదుపాయాలైతే లేవు. బస్సు సదుపాయాలు లేవు.